శివరాత్రి మహోత్సవాన్ని అనంతపూర్లో దాదాపు 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో భారీ ఎత్తున నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు. ఏర్పాట్లు అయితే ఇప్పటికే దాదాపు 20,000 మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇవి నిర్వాహకుల అంచనా. అయితే ఇక్కడ సిట్టింగ్ అనేది చైర్స్తో ఏర్పాటు చేస్తూ భారీ సెట్ ఏదైతే ఉందో స్టేజ్ను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా దాదాపు ఉజ్జయిని నుండి తెప్పించినటువంటి బాణలింగాలను దాదాపు 20,000కు పైగా ఇక్కడ ఫ్రీగా ఇస్తూ పూజకు అవసరమైనటువంటి ముఖ్యంగా అభిషేకానికి అవసరమైనటువంటి కిట్టునంతా కూడా వీరు నిర్వాహకులు అందజేస్తున్నటువంటి నేపథ్యం. మహిళలు, వృద్ధులు ఎవరైనా రావచ్చు అని చెప్పేసి వారు ఫ్రీగా అసలు ఎటువంటి రుసుములు లేకుండా పాస్ ఒకటి అందజేస్తారు. ఆ పాస్ తీసుకొని ఎవరైనా సాయంకాలం 5 లోపు ప్రాంగణంలోకి రావాలి అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఒక కొలిక్కి వచ్చాయని అనుకుంటున్నాం. అయితే మరి నిర్వాహకులు ఉన్నారు మనతో, ఏం చెప్తారు వారు మాట్లాడుతున్నాం సార్. ఏంటి ఈ ఎంతమందికి ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి రేపటి రోజు కార్యక్రమం ఎలా ఉంటుంది? ఓం నమ శివాయ. రేపటి రోజు క్రమశిక్షణతో భక్తులు వస్తారని ఆశిస్తున్నాను. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి. ఈ శివ మహోత్సవానికి కావలసిన అధికార యాంత్రాంగంగానే చాలా సహకరిస్తున్నారు. వారి సొంత ఇళ్లలో పూజ మాదిరి సహకరించి అన్ని ఏర్పాట్లు, వాళ్ళ సూచనలు, పోలీసు వారి సూచనలు, ఎస్పీ గారి సూచనలు అన్నీ పాటిస్తూ యాజ్ పర్ నామ్స్ ఫాలో అవుతున్నాం. వాళ్ళ గైడ్లైన్స్తో భక్తులు విన్నపం ఏమంటే కొద్దిగా ముందుగా వచ్చేసి క్రమశిక్షణతో కూర్చొని పూజారులు చెప్పిన ప్రకారం పద్ధతిగా కూర్చొని పూజ చేసి క్రమశిక్షణతో శివుని ఆశీర్వాదం తీసుకొని వెళ్తే చాలు. మీరు ఏమేమి అందివ్వబోతున్నారు ముఖ్యంగా అందులో? అది అందివ్వడానికి ఎవరైనా ప్రజలు కూడా తొక్కిసట్లాట లేకుండా, ఎందుకంటే అందరికీ అందే అవకాశం ఉంటుందా మీరు ఇచ్చే కిట్ అంతా? అందరికీ అందించలేము. 15,000 కిట్లు మాత్రమే రెడీ చేసినాం. మొట్టమొదటిసారిగా 10,800 అనుకున్నాం. దీని స్పందన చూసి 12,000 చేసినాం. ఇప్పుడు మళ్ళీ 3,000 పెంచినాం. ఇంతకు మించి చేయలేం. మొత్తం 15,000 మాత్రమే చేసినాం. మిగిలిన వాళ్ళు వెనకల కూర్చొని ఒక శివలింగం ఏర్పాటు చేసినాం. ఆ శివలింగానికి పాలు పోసి శివుని కృపకు పాత్రలు కావచ్చు. సార్, ఇప్పుడు మీరు ఉజ్జయిని నుంచి తెప్పించారంటున్నారు, కిట్టు ఏమేమి ఇవ్వబోతున్నారు? కిట్టులో బాణలింగం ఒకటి, రుద్రాక్ష, పూలు, పాలు, పెరుగు, చక్కెర, పసుపు, కుంకుమ, విభూది ఉంటాయి. బయట నుంచి భక్తులు ఏది తీసుకురాకుండా ప్రశాంతంగా ఉత్త చేతులతో వచ్చి ఇక్కడ పూజ చేసుకొని, పూజ అయిన తర్వాత లింగము, రుద్రాక్ష ఇచ్చిన కవర్ బ్యాగ్ అది ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఎన్ని గంటలకు, సాయంకాలం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? మొత్తం రాత్రి అంతా ఏ కార్యక్రమాలు? సాయంత్రం 5 లోపల వచ్చేయాల భక్తులు. 5 నుంచి 6 సంప్రోక్షణ, వాళ్ళ సంకల్పము ఋత్వికులు చెప్తారు. 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. 5 లోపల వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. 5 తర్వాత మొత్తం ఋత్వికులు స్టార్ట్ చేస్తారు. 6కు అభిషేకం స్టార్ట్ అవుతుంది. 7:30కు అభిషేకం అయిపోతుంది. 7:30 నుంచి గరికపాటి గురుజాడ గారి ప్రవచనం ఉంటుంది. దీనికంతా 7:30 నుంచి 9 వరకు ప్రవచనము. 9 నుంచి అరుణాచల శివపార్వతుల విగ్రహాలు అరుణాచల్ ప్రధాన అర్చకులు తీసుకొని వస్తారు. వాళ్ళు అలంకరించుకొని కళ్యాణం స్టార్ట్ అవుతుంది. అది దాదాపు రమారమి 2:30 గంట సేపు ఉంటుంది. 2:30 గంట సేపు నుంచి 40 నిమిషాలు హారతులు ఉంటాయి. ఏకహారతి, ద్విహారతి, అట్లా రకరకాల హారతులు. అభిషేకానికి శివలింగంలో అరుణాచలంలో ఏ రకంగా అయితే ఏ కైంకర్యాలు చేస్తారో కళ్యాణోత్సవానికి అదే పద్ధతిలో అదే సాంప్రదాయంగా మేళగాళ్ళతో సహా వాళ్ళే వచ్చి ఇక్కడ ఆ స్వామివారి కృపకు పాత్రులుగా అవుతారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ ప్రాంగణంలోకి వస్తే శివరాత్రి జాగరణతో అన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకునేందుకు భక్తులకు అవకాశం ఉంటుందండి. శివరాత్రి మళ్ళీ టోటల్ నైట్ 6 వరకు ఉంటాయి. ఆ కళ్యాణోత్సవం అయిపోతానే లింగోద్భావన అభిషేకం అయిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాం, తర్వాత మళ్ళీ 4 గంటలకు కంటిన్యూగా పరమేశ్వరుడే ఇక్కడికి వచ్చి అందరినీ ఆశీర్వదిస్తాడని నా నమ్మకం. ఫైనల్గా ఏం చెప్తారు? భక్తులు ఏ తొక్కిసలాట లేకుండా టెన్షన్ పడుకుని ప్రశాంతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తారా? ఏం చెప్తారు? నాకు అదే పెద్ద విన్నపం. భక్తులు ప్రశాంతంగా లోపల మాకు రాలేదు, పాస్ ఉన్నా లోపలికి వెళ్ళలేదు అనేది ఏమొద్దు. ప్రశాంతంగా వచ్చి కూర్చోండి. ఒకవేళ పాస్ ఉండి లోపల అనుమతి లేక గేట్లు క్లోజ్ అయ్యి జనం ఎక్కువ అయిపోయినా ఖచ్చితంగా వారికి ఏదో రకంగా నేనైతే 1 వీక్లో ఆ శివలింగం చేరుస్తా.
ఫుడ్ కూడా లోపల లోపల వచ్చేసి భక్తులు కూర్చున్న భక్తులు ఎవరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటర్ బాటిల్స్ ఇస్తాము, ఒక ఫుడ్ కౌంటర్ ఇది ఫుడ్ బాక్స్ ఇస్తాము, భోంచేసి ఉండొచ్చు. లేదంటే క్రమశిక్షణతో బయటికి వెళ్ళిపోతే కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇది మొత్తం మీద అయితే అనంతపూర్లో చూడవచ్చు. ఇక్కడ ఈ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నటువంటి నేపథ్యం నిర్వాహకులు ఒకటే కోరుతున్నారు, ఎవరు ఎంతమంది భక్తులు వచ్చినా క్రమశిక్షణగా మాకు సపోర్ట్ చేస్తే మాత్రం ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వారుగా అవుతారు. ముఖ్యంగా తెల్లవారేంత వరకు కూడా ఆ రోజు మొత్తం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలు శివరాత్రి జాగరణ అనేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ తరించవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉందో అరుణాచలం నుంచి కూడా ఋత్వికులు వస్తున్నటువంటి నేపథ్యం పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ముఖ్యంగా మాకు వేలాది మంది ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఫుడ్ వాటర్ కూడా వారి దగ్గరికి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మాకు అందరూ వచ్చిన భక్తులందరూ కూడా సహకరిస్తే ఇక్కడ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది అని చెప్పేసి నిర్వాహకులు చల్లా లక్ష్మీప్రసాద్ కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకెనాడు RTV అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.